నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. 3వ తారీఖు సాయంత్రం 3 గంటలకు తిరుపతిలో వారాహి సభ, భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడానికి జనసేన పార్టీ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆ రోజు సాయంత్రం 3 గంటలకు పవన్ కళ్యాణ్ గారు వారాహి సభను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఏంటంటే 11 రోజులు స్వామివారి దీక్ష తీసుకున్నారు. ప్రాయశ్చిత దీక్ష అంటే స్వామివారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది, దానికి ప్రాయశ్చితంగా 11 రోజులు దీక్షను తీసుకున్నారు. ఈ దీక్ష ఇప్పుడు ప్రస్తుతం ఆయన దీక్షలో ఉన్నారు. 3వ తారీఖు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ దీక్షను విరమిస్తారు. దీక్ష విరమణ తర్వాత ఆయన భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఒక ప్రకటన, లేకపోతే తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో జరిగినటువంటి అపచారం తదితర విషయాలు ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం మనందరికీ తెలుసు. ఆయన దానికి సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలా జాతీయ స్థాయిలో అని ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి దేశవ్యాప్తంగా కూడా భారీ మద్దతు వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా హిందూ మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో అపచారాలు జరిపితే మాట్లాడటానికి భయపడుతున్నారు. ఈ దేశంలో అన్ని మతాలు సమానమే కదా, సెక్యులరిజం అంటే ఒకే దారి కాదు కదా, 2 దారులు ఉండాలి కదా. వేరే మతాలకి ఏదైనా అపచారం జరిగితేనో లేకపోతే అన్యాయం జరిగితేనో దాని గురించి మాట్లాడటమే సెక్యులరిజం అంటే ఎట్లా? హిందూ మతంలో జరిగేటువంటి అపచారాలపైన మాట్లాడితే అది మతతత్వం అయిపోతుంది, వేరే మతాల్లో అపచారాలు జరిగితే మాట్లాడితే అది లౌకికవాదం అయిపోతుంది. ఈ రకమైనటువంటి వన్ వే సెక్యులరిజం అనేది మంచిది కాదు, సెక్యులరిజం అనేది 2 వేస్ ఉండాలి అని చెప్పి ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడిన విషయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. సూడో సెక్యులరిజం పేరుతో హిందూ మతం పైన దాడి జరుగుతుంది, హిందూ ధర్మం పైన దాడి జరుగుతుందని చెప్పి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు, హిందూ ధార్మిక సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. హిందువుల తరఫున లేకపోతే హిందూ ధర్మం తరఫున గొంతుకై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయనకు అనేక పెద్ద నాయకులు అనేక మంది మద్దతు తెలియజేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన తిరుపతి ప్రయాణం 2వ తారీఖు సాయంత్రం విమాన మార్గంలో ఆయన తిరుపతి వెళ్తారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయన దిగుతారు. అక్కడి నుంచి మెట్ల మార్గంలో అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ, అంటే ఉదయం నుంచి భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికి ఆటంకం లేకుండా ఆయన ప్రయాణం చేయటం కోసం, అంటే మెట్ల మార్గంలో నడిచి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఆయన వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంది కాబట్టి సాయంత్రం టైంలో అయితే భక్తుల యొక్క రద్దీ తక్కువగా ఉంటుంది. దానితోడు భక్తులను కూడా అనుమతించారు కాబట్టి 6 గంటల నుంచి 9 గంటల దాకా ఈ మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి ఈ పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. అక్కడ గాయత్రి గెస్ట్ హౌస్లో ఆయన విశ్రాంతి తీసుకుంటారు. ఆ రోజు రాత్రి 3వ తారీఖు ఉదయం స్వామివారిని దర్శించుకొని ఈ దీక్షా కార్యక్రమాన్ని ఆయన ముగించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో అక్కడ జరుగుతున్నటువంటి కైంకర్యాలు, అక్కడ జరుగుతున్నటువంటి సేవలు, అక్కడ అన్నదాన సత్రంలో వెంగమామ అన్నదాన సత్రంలో అక్కడ జరుగుతున్నటువంటి భోజనాలకు సంబంధించి అక్కడ ఉచిత అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన పర్యవేక్షణ, తర్వాత భక్తులు స్వామివారిని దర్శించుకునేటువంటి విధానం, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు, వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనే విషయం పైన కూడా కొంత పర్యవేక్షణ చేసేటువంటి అవకాశం ఉంది. అక్కడ నుంచి కొండ మీద నుంచి దిగి సాయంత్రం 3 గంటలకు వారాహి సభలో ఆయన ప్రసంగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు 3వ తారీఖు అనేది అందరిలో ఆసక్తి నెలకొన్నటువంటి అందరిలో కూడా ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, దీనిపైన విమర్శలు, పవన్ కళ్యాణ్ గారి పైన కూడా చాలామంది విమర్శలు చేసినటువంటి వైనం, వీటన్నిటికీ ఆయన వైపు నుంచి సమాధానాలు రావచ్చు అనేటువంటిది పరిశీలకులు అంచనా వేస్తున్నటువంటి విషయం. చూద్దాం ఏం జరుగుతుంది.